జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడులోని వైగై నదీ తీరాన ఉన్నటువంటి మదురై నగరం దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరానికి గుండెకాయ వంటిది శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయం. మనమంతా కూడా మదురై మీనాక్షి ఆలయం అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం చూడండి. అదే సుమారుగా 2500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి మదురై నగరంలో ఒక ఘోరమైనటువంటి అపచారం అంతా కూడా జరిగింది. అది కూడా మన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం దగ్గరలోనే ఈ దారుణం జరగడం మనమంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. మన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఒక దారుణమైనటువంటి హత్య అనేది జరిగింది. మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో జరిగినటువంటి ఈ దారుణ హత్య ఇప్పుడు తమిళనాడులో రాజకీయ దుమారాన్నంతా కూడా రేపుతుంది. మదురైలోని మీనాక్షి ఆలయానికి సమీపంలో 17 ఏళ్ల యువకుడిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా వేటకొడవలతో నరికి చంపేశారు. జనం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఈ ఘోరం జరగడం స్థానికంగా తీవ్రమైనటువంటి భయాందోళన అయితే కలిగించింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అయితే చెబుతున్నారు. ఉత్తర మాసి వీధికి చెందినటువంటి 17 సంవత్సరాల ఏ గుబేంద్రన్ను నిన్న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మీనాక్షి ఆలయం సమీపంలోని కార్పొరేషన్ వాహనాల పార్కింగ్ కాంప్లెక్స్ దగ్గర అతి దారుణంగా నరికి చంపినారు. 2 బైకుల పైన వచ్చేటువంటి 5 మంది వ్యక్తుల ముఠ నిద్రపోతున్నటువంటి ఈ అబ్బాయిని వేటకొడవలతో దారుణంగా నరికి చంపేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందికి పడేశారు. చూడండి, ఇటీవల జరిగినటువంటి చిత్తిరై పండుగ సమయంలో అరటిపళ్ళ కొనుగోలు విషయంలో జరిగినటువంటి గొడవ పాత కక్షలకు దారి తీసినట్లు పోలీసులంతా కూడా చెబుతున్నారు. ఈ హత్య తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి పైన పెద్ద ఎత్తున చర్చకంతా కూడా దారితీస్తుంది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నైనార్ నాగేంద్రను ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలన్నీ కూడా చేశారు. రాష్ట్రంలో నేరగాళ్లకు భయం లేదని, ప్రభుత్వం పండుగలు వేడుకల్లోనే మునిగిపోయినదని చెప్పేసి ఆయన విమర్శలన్నీ కూడా చేశారు. తమిళనాడు రాష్ట్రం ఇప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. ఒకప్పుడు క్రమశిక్షణకు మంచి పోలీసింగ్ కు పేరున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి అమ్మేవాళ్ళు, లైంగిక వేధింపులు చేసేవాళ్ళు, అలాగే హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పేసి ఆరోపణలన్నీ కూడా వస్తున్నాయి. సామాన్య ప్రజలంతా కూడా భయంతో వణికిపోతా ఉంటే వ్యవస్థలు మాత్రం నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం చెప్పాలంటే అత్యంత దురదృష్టకరం. రాష్ట్రంలో ఈ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుంది. విద్యా సంస్థల సమీపంలోనే ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి కూడా పోలీసులు మొద్దు నిద్ర వేయటం లేదని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు మహిళలు అలాగే చిన్నారులపైన జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల ఘటనలు చెప్పాలంటే సభ్య సమాజాన్ని తలదించుకునేటట్టు చేస్తున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు, కోయంబత్తూరులో ఒక చిన్న పాప పైన అత్యాచారం జరిగింది. కానీ పోలీసులు ఎట్లా బిహేవ్ చేశారో మీరు కూడా చూసే ఉంటారు. ఒక పక్కన ప్రెస్ మీట్లో కూర్చొని నవ్వుకుంటా ఏదో కబుర్లు చెప్పుకుంటా వాళ్ళు కథలు పడతారు, ఏదో లవర్లతో మాట్లాడినట్టు. ఎట్టున్నా చూడండి. అంటే ఒక చిన్న బిడ్డ పైన అత్యాచారం జరిగితే పోలీసులు అదే విధంగా స్పందిస్తారా? అట్లుంటారు పోలీసులు. వచ్చి తెలంగాణలో చూడండి ఎట్టుండారు, ఆంధ్రాలో చూడండి ఎట్టుండారు, ఏ రాష్ట్రంలోకైనా పోయి చూడండి ఎట్టుండారు. ఏంది మరి ఇంత దారుణంగా తయారైపోయింది పరిస్థితి? పాత నేరగాళ్ల పైన సరైనటువంటి నిఘా లేకపోవడం, శిక్షల అమల్లో జాప్యం, అలాగే నేరగాళ్లకు ఫ్రీ పాస్ ఇచ్చినట్లుగా మారుతుందని చెప్పేసి ఆయన అయితే విరుచుకుపడినారు. అంతేకాకుండా గతంలో జరిగిన ఎన్నో హింసాత్మక ఘటనలు, ఈ శాంతి భద్రతల వైఫల్యాలు, అలాగే ఈ పోలీస్ శాఖకు గుణపాఠాలు అయితే కావాలా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు లేదా అంతర్గత వైఫల్యాల వల్ల పోలీసులు నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ నిఘా వ్యవస్థ వైఫల్యం వల్ల నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే తప్ప వాటిని అరికట్టే ముందస్తు చర్యలు కూడా కరువైపోయినాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి టీవీకే ప్రభుత్వం ఇంకా ఎన్నికల వేడుకల మూడులోనే ఉన్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. ఇంకా వీళ్ళు ఆ సంబరం నుంచి ఇంకా బయటపడాల. ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టడం లేదని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. పాలన అంటే కేవలం పథకాలు ప్రచారాలు మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం అని చెప్పేసి ఈ పాలకులుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా గుర్తించాలా. ఇప్పటికైనా ప్రభుత్వం తన వేడుకలను పక్కన పెట్టి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితులపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉండదంటూ తమిళసింగం అన్నామలై గారు తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇక తమిళసింగం అన్నామలై గారు ఇంత తీవ్రంగా స్పందించడంతో
తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జోసెఫ్ విజయ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించాడు. నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చాడు. అంతే, ఇక వేగంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినటువంటి తమిళనాడు పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముత్తుమణి అలాగే అతని సోదరుడు రాజ్తో సహా 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎర్రదీసినట్టు తెలుస్తుంది. అది విషయం అయితే మొన్న కూడా ఈ డిఎంకే నేత ఉన్నాడు కదా, ఎవరు ఉదయనిధి స్టాలిన్, ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళు వచ్చిన 15 రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో 25 హత్యలు జరిగినాయని చెప్పేసి. మొత్తం అట్లున్నది సిస్టమ్. దీన్ని ఎట్లా దారిలో తీసుకొస్తారో, వీళ్ళ పరిపాలన ఎట్ట ఉండబోతుందో ముందు తెలుస్తుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.